తాజాంశాన్ని చూస్తున్నాం. మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో 3 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. బాలుడు రాకేష్ ను రక్షించేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. బోరుబావికి సమాంతరంగా పక్కనే సిబ్బంది తవ్వకాలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, చెప్పండి, ప్రస్తుతం బోరుబావిలో పడ్డ బాలుడి వివరాలేంటి? సంఘటనా స్థలం వద్ద పరిస్థితి ఎలా ఉంది? పుల్కల్ మండలం బైరెడ్డి తండా గ్రామంలో ఇక్కడ బాలుడు తన ఇంటి పక్కన ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది. దీన్ని గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక్కడికి పోలీసులు, అగ్నిమాపక శాఖ, వైద్య సిబ్బంది అందరూ చేరుకున్నారు. బోరుబావిలో ఉన్న బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నారు, పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. అలాగనే బాలుడిని రక్షించేందుకు ఆ బోర్బావికి సమాంతరంగా ప్రొక్లైన్ తో సమాంతరంగా ఒక గోతి లాంటి తవ్వుతున్నారు. శ్వేత, ధన్యవాదాలు క్రాంతి. ఘటనా స్థలం వద్ద మరింత సమాచారం పుల్కల్ ఎస్ఐ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, చెప్పండి, బాలుని సురక్షితంగా బయటకు తీసేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బోర్బాలో ఈ రోజు మార్నింగ్ అప్రాక్సిమేట్లీ 8:30, 9 o'clock రాకేష్ అని 11 నెలల అబ్బాయి ఆ పక్కనే పొలంలో బోర్బావి తోయారండి. ఆ బోర్బావిలో ఆడుతూ వచ్చి పడిపోయాడు. సో ఇప్పుడు తీయడానికి 108 వాళ్ళని పిలిపించేసి ఆక్సిజన్ పైప్ ఒకటి లోపల పెట్టాము. అట్లే దానికి ప్యారలల్ గా ఒక 2 ఇటాచీలు తీసుకొచ్చి వాటికి గుంటలు డిగ్ చేసి బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. సత్యనారాయణ గారు, సహాయ చర్యలు ఎంతవరకు వచ్చాయి? హలో సత్యనారాయణ గారు, చెప్పండి, సహాయ చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఈ సేమ్ అదే ఆ బోర్డు గుంతకు ప్యారలల్ గా మళ్ళా ఇంకా 2 ఇటాచీలు జేసీబీలు తీసుకొచ్చి ప్యారలల్ గా గుంత తవ్వుతున్నాము. తవ్వి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. సత్యనారాయణ గారు, చెప్పండి, బోరుబావి అడుగు లోతెంత? నియర్లీ ఇది 80 feet ఉంటుందండి. 80 feet ఉంటుంది. కానీ బాబు 30 feet వరకు వెళ్ళి అక్కడ మధ్యలో ఆగిపోయాడు. సో అక్కడి నుంచి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ధన్యవాదాలు సత్యనారాయణ గారు.